మిత్రులారా, సాహిత్య ప్రకాష్ గారి సాహిత్య ఆస్వాదనలో భాగంగా ఈరోజు మనం వారి అక్షరం తలవంచదు కవిత్వం పుస్తకం నుంచి మరో కవితను ఆస్వాదిద్దాం. కవిత పేరు దేహ భాష. చూడండి, శృంగారాన్ని గురించి, స్త్రీ హృదయాన్ని గురించి చక్కగా విశ్లేషించినటువంటి కవిత ఇది. ఎలా ఉందో ఒకసారి చూసి ఆస్వాదిద్దాం. దేహ భాష. ఎన్నాళ్ళని చూస్తావు, ఎన్నాళ్ళని దాస్తావు, లోపలంతా పశువాంఛ పెట్టుకుని పైకి ప్రేమున్నట్లు పల్లికిలిస్తావు. ఎన్నాళ్ళని దాస్తావు, లోపలంతా పశువాంఛ పెట్టుకుని పైకి ప్రేమున్నట్లు పల్లికిలిస్తావు. నేను కనిపించినప్పుడల్లా నా నగ్నదేహాన్ని ఊహించుకుని కామ వికారంతో ఒళ్ళంతా తడమడం నేను గుర్తించలేనంత నీ మైకంలో లేనుగాక లేను. నేను కనిపించినప్పుడల్లా నా నగ్నదేహాన్ని ఊహించుకుని కామ వికారంతో ఒళ్ళంతా తడమడం నేను గుర్తించలేనంత నీ మైకంలో లేనుగాక లేను. పదే పదే అదే పనిగా చేయి పట్టుకోవాలని చూస్తావు. బుగ్గపై ఏదో కీటకం వాలిందని నిస్సిగ్గుగా నిమురుతూ నవ్వుతావు. పదే పదే అదే పనిగా చేయి పట్టుకోవాలని చూస్తావు. బుగ్గపై ఏదో కీటకం వాలిందని నిస్సిగ్గుగా నవ్వుతావు. నన్ను లోబర్చుకోవడానికి ఎన్నెన్ని వెధవేషాలు వేస్తుంటావో నేను గమనించలేనంత వెర్రిదాన్నేం కాదు. నన్ను లోబర్చుకోవడానికి ఎన్నెన్ని వెధవేషాలు వేస్తుంటావో నేను గమనించలేనంత వెర్రిదాన్నేం కాదు. ప్రేమించడం అంటే నిలువెల్లా కామించడం కాదు. పెళ్ళాడటం అంటే వివస్త్రను చేసి విరిచేయడం కాదు. ప్రేమించడం అంటే నిలువెల్లా కామించడం కాదు. పెళ్ళాడటం అంటే వివస్త్రను చేసి విరిచేయడం కాదు. చాలా ఆర్తితో కూడినటువంటి ఈ కవిత్వ భాగాలు. అసలు ప్రేమించడం అంటే మనసుతో మజ్జిగలో నుంచి వెన్న తీసినట్లుండాలి. మల్లెపూలను మమకారంతో సిగలో తురిమినట్లుండాలి. ఎదపై వాలి సమ్మోహన గీతాన్నేదో ఆలపించినట్లుండాలి. అనురక్తితో ఆనందాల ఆవలి తీరాన్ని చేర్చినట్టుండాలి. ప్రేమించడం అంటే ఎట్లా ఉండాలో ఈ స్టాంజాలో చెబుతున్నారు. అసలు ప్రేమించడం అంటే మనసుతో మజ్జిగలో నుంచి వెన్న తీసినట్టుండాలి. మల్లెపూలను మమకారంతో సిగలో తురిమినట్టుండాలి. ఎదపై వాలి సమ్మోహన గీతాన్నేదో ఆలపించినట్టుండాలి. అనురక్తితో అందాల ఆవలి తీరాన్ని చేర్చినట్టుండాలి. ఈ సాహిత్య ప్రకాష్ గారి కవిత్వంలో శిష్ట సాహిత్యంతో పాటుగా చక్కగా చూడండి, ఈ స్టాంజాలో తీసినట్టుండాలి, తురిమినట్టుండాలి, ఆలపించినట్టుండాలి, చేర్చినట్టుండాలి, అట్టుండాలి అంటూ రాయలసీమ మాండలికాలు చేరుతూ ఉన్నాయి. మగతనం అంటే మగువను కసిగా నలిపి పీల్చి పిప్పి చేయడం కాదు. ఆర్తిగా అల్లుకుని నీకు నేనున్నాను అని గట్టి భరోసా ఇచ్చినట్టుండాలి. బాగా చెప్పారు కదా. ఆర్తిగా అల్లుకొని నీకు నేనున్నాను అని గట్టి భరోసా ఇచ్చినట్లుండాలి. ఆ విధమైనటువంటి దేహ భాష ఉండాలి అంటూ చక్కటి టైటిల్, దేహ భాష. దేహ భాష. ఎన్నాళ్ళని
దాస్తావు. మిత్రులారా, ఈ కవిత్వం చదివేటప్పుడు కవిత్వం అంటేనే భావుకతతో కూడినటువంటిది. అది కొంత ఉద్వేగంగా కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని చదివేటప్పుడు కొండో కొచ్చో అంటే అక్కడక్కడ ఎప్పుడన్నా ఒక్కోసారి పొరపాటుగా చదవడాలు కూడా తటస్థిస్తూ ఉంటాయి. కానీ అవి కూడా భావుకతతో కూడుకునే ఉంటాయి. చూడండి, ఇక్కడ కవిగారు ఎన్నాళ్ళని దాస్తావు లోపలంతా పశువాంచ పెట్టుకొని పైకి ప్రేమున్నట్లు పల్లికిలిస్తావు అంటూ రాశారు మొట్టమొదటి స్టాంజా. నేనేమో ఎన్నాళ్ళని చూస్తావు అంటూ మొదలుపెట్టాను కదా. అంటే కవిగారితో పాటు మనం చదివే వారిని మనసు అలా మల్లుతూ ఉంటుంది. ఏదేమైనా మనల్ని ఇంతగా ఉర్రూతలకి ఊగించేటువంటి చక్కటి భావుకతతో కూడినటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి సాహిత్య ప్రకాష్ గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వారం కవితను ఇలా ఆస్వాదించాం.